రక్షించగలిగిన నిన్నే నమ్మినానయ్యా, నీకు అసాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక చెల్లి ఏడ్చుకుంటూ వచ్చింది చర్చికి. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, కారణం ఏంటంటే అన్నయ్య మా అన్నయ్య చనిపోయేటట్టున్నాడు అన్నయ్య. ఏమ్మా ఏం జరిగింది అంటే, కేజెస్ తీసుకెళ్తే ఇంకా డాక్టర్లు గంట గడియో ఇంక డబ్బులు ఖర్చు పెట్టినా ఇతను బతకడు, కిడ్నీలు చెడిపోయాయి, దాంట్లో పచ్చకాములు వచ్చేసాయి, ఇంకా నువ్వు తీసుకుపోవడం తప్ప ఏం ప్రయోజనం లేదా. తీసుకొచ్చేసారు, మంచం మీద ఉన్నాడు, స్కెల్టన్ లాగా ఉన్నాడు, ఊపిరి లేదు, ఇంకా ప్రాణం విడివడానికి చివరి గడిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఆమె వచ్చి ఏడుస్తుంటే నేను కొంతమంది బ్రదర్స్ వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడ్డాం. ఆయనకి ఏమీ మాట్లాడడానికి, అతనితో మాట్లాడడానికి ఏం స్పృహ లేదు, మంచం మీద శవంలాగా స్కెల్టన్ లాగా ఉన్నాడు, ఎముకలు గూళ్ళు తప్ప ఏమీ లేదు. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రార్థన చేస్తుంటే, ఒక నూనె బాటలు పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తున్నాడు ఆ వ్యక్తి లేచిపోయి గంతులు వేస్తున్నట్లుగా. నా కుమారుడా ఈ వ్యక్తిని నేను బ్రతికిస్తానని చెప్పు అంటున్నాడు. నేనంటున్నాను, ప్రభా చచ్చిపోతానని డాక్టర్లు పంపిస్తే బ్రతికిస్తానని నువ్వు చెప్తే మాత్రం నేను చెప్పగలను నాయన, నేను చెప్పను నాయన, అతనికి కనీసం ఏమీ స్పృహ కూడా లేదు నాయన, నేను చెప్పనని అలా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయన తన ఆత్మ స్వాధీనంలోకి తీసుకొచ్చి ప్రవచనతో మాట్లాడాను. నేను మాట్లాడలేదు, దేవుడే మాట్లాడాడు. వాళ్ళందరూ ప్రార్థన ముగించేసరికి సంతోషంతో ఏడు పాపేసి, పాస్టర్ గారు నిజంగా బ్రతుకుతాడు అంటారా? అమ్మా దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. నా మాట అయితే కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చేస్తాడమ్మా అని చెప్తే వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఆ ప్రార్థనని అతని తల మీద చూసి ప్రార్థన చేసి వచ్చేసాం. ఒక నెల రోజులు ఏజెన్సీ క్యాంప్కి వెళ్ళాను, ట్రైబల్ క్యాంప్కి. ఆ నెల రోజుల తర్వాత అతను దర్శించడానికి వెళ్తే ఆ వ్యక్తిని నేనే పోల్చలేకపోయాను. ప్రార్థన చేసిన 3 రోజులకే లేచిపోయాడు, టెస్టులన్నీ చేయించుకున్నాడు, ఏ వ్యాధి లేదు, నేటికి సజీవుడై ఉన్నాడు. చెప్పడం కూడా నేను మహింపడతాను. మన మారాను పోలు మధురంగా మార్చే దేవుడైనా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ స్థితిగతులు ఏమైనా నీకు తెలుసు. డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, మందులకు అసాధ్యం కావచ్చు, నీ దేవుడు సమస్తమును చెప్పండి సాధ్యపరచగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్న దేవుడు, మనం నమ్ముతున్న దేవుడు అట్టి దేవుడు. కాబట్టి కృంగిపోవద్దు, భయపడవద్దు. శూన్యంగా ఉన్నా, నిరాశ నిస్పృహలతో ఉన్నా, అది ఎవరికి అసాధ్యమైనా నా దేవుడు చేయగలడు. నమ్మిన వారు తప్పు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆమేన్. ఇది ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో, నీ జీవితంలో చెప్పగలవో, అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పట్టుకొని అతని మీద ఏ నింద మోపలేక అతని మీద ఒక నింద మోపారు. ఏ నింద? ప్రార్థన చేసే విషయంలో నింద మోపారు. ప్రార్థన చేసే విషయంలో నింద మోపి, ఆ ప్రార్థన చేస్తున్నాడు కనుక పనిష్మెంట్ ఏంటంటే సింహాల బోన్లో పడేయాల, రాజాజ్ఞ. దానియేలుని పట్టుకొని సింహాల బోన్లో పడేశారు. దానియేలు అనుకోవచ్చు, నేను ఇంత ప్రార్థనా పరుణ్ణి, ఇంత ప్రార్థనా పరుడు పట్టుకొని సింహాల బోన్లో వేసేస్తున్నారు, ప్రభు ఇప్పుడన్నా కాపాడు అంటే కదా ఉండదా మనిషిగా. సింహాల బోన్లో పడవేయబడిన తర్వాత దానియేలు చచ్చిపోవాలి. అన్ని సింహాలు అందులో ఉన్నాయి. చాలా మంది ఆర్టిస్టులు వేస్తారు, దానియేలు సింహం బోన్లో ఉన్న ఆ సింహాలు ఎన్ని అంటే ఎవరైనా చెప్తారా? ఒక అరడజను 3-4 వేస్తారు. కాదు, అక్కడ 100 కొలది సింహాలు ఉన్నాయి. ఎందుకంటే పాస్టర్ గారు ఎలా చెప్తున్నారంటే, దానియేలు సింహం బోన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానియేలు మీద నింద మోపిన ఆ సంస్థాన అధిపతులు, ఆ యొక్క నాయకులు, లీడర్స్, వారి భార్య పిల్లల్ని 100 కొలది మనుషుల్ని ఆ సింహాల బోన్లో విడేస్తే ఆ సింహాలు అందరినీ కూడా అలాగ అడుగుకి రాకముందు అందుకొని ఎముకలతో సహా పగలు కొరికేసాయి. అంటే ఎన్ని సింహాలు ఉండొచ్చు చెప్పండి? 100 కొలది, 1000 కొలది ఒకవేళ ఉండొచ్చు. అక్కడ ఆ సింహాలన్నీ ఉండబట్టికే వాళ్ళందరినీ అలా పడేస్తుంటే అలాగ అందుకొని తినేసాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు సింహాలు నోళ్లు ముయించగలిగిన దేవుడు. నీకు వ్యతిరేకంగా రూపడ్డ ఏ ఆయుధము వర్ధలదు. నీ పక్షంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమె చెప్పండి. కొంతమంది బలహీనలు చూసి, దిక్కులేని వారిని చూసి నీ దుక్కున్న వాడితో చెప్పుకుంటారు. ఎవరు చెప్పండి? అంటుంటారు కదా, బలవంతులు, అధికారులు నీ దిక్కున్న వాడితో చెప్పుకుంటారు.
కరెక్ట్ గా మీకు తెలిస్తే, మీ దిక్కెవరో మీకు తెలిస్తే వెళ్ళి చెప్పండి. దేవుని స్తోత్రం. ఆ దిక్కున్న దేవుడి మీద మొరపెట్టు. ఆయనకు మొరపెడితే తప్పగా జవాబిస్తాడు, తప్పగా జవాబిస్తాడు. మొన్నే బ్రదర్ చెప్పానో లేదు, నా మీద ఒక ఆయన ఎగిరాడు. అంటే అలా జరుగుతుందని నేను అనుకోలేదు. చెగిరి చాలా పోయాడు. దేవుడు చక్కగా, నేను అతనికి అలా జరగాలని కోరుకోలేదు కానీ ప్రార్థన చేశాను, రక్షించి ప్రభు అని, జగన్నాథానికి అని. యాక్సిడెంట్ అయిపోయి ఇప్పుడు మూలుగుతూ పాస్టర్ గారిని క్షమించమని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు. నీకు వ్యతిరేకంగా రూపైన ఆయుధము వర్ధలనే వర్ధలదు. నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న దేవుడు సింహాల నోళ్ళు ముగించగలడు, ఎలాంటి వాతావరణమైనా మార్చగలడు. దానియేలు నోట్లో ఉన్నది ఏంటంటే, రాజు వచ్చి అడిగితే, దానియేలు నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడగలిగినా అని అడిగాడు ఆ కన్యరాజు. దానియేలు జవాబు ఇస్తున్నాడు, రాజు చిరంజీవి అవును గాక. నిత్యము సేవిస్తున్న దేవుడు, నేను ఎల్లప్పుడూ నిత్యము దానియేలు నినాదేంటి, యెహోవాను సన్నిధిస్తాను. సింహాల బోన్లో కూడా దానియేలు ఏం చేస్తుంటాడు, దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటాడు. సింహాలు నోళ్ళు మూయబడ్డాయి. అదే సింహాలు శత్రుని ఎముకలతో సహా పగులు గురికేశాయి. ఈ రాత్రి నువ్వు తెలుసుకున్న దేవుని గురించి నువ్వు నిలబడుతున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డ? విశ్వాసి, నీ విశ్వాసం ఎలాగుంది? ఒకవేళ కొట్టే భర్త ఉన్నాడా, తాగేసే పిల్లలు ఉన్నారా, మాట వెళ్ళే బిడ్డలు ఉన్నారా, ఇరుకులు ఉన్నావే, ఇబ్బందులు ఉన్నావా, శూన్యంగా ఉందా? దేవుడు అసాధ్యములను వాటిని సుసాధ్యముగా చేయగలడు. నీ దేవుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. శద్రకు అదే అధ్యాయంలో శద్రకు మీషకు అబేద్నెగోల్ని, ముగ్గురు యవన బిడ్డల్ని దేవుడు దేవుడు అంటున్నారు, ఆ దేవుడు కాపాడుతాడో చూద్దాం అని వీరిని పట్టుకొని ఎక్కడ వేసేయాలా, అగ్నిగుండం. అగ్నిగుండం 7 అంతలు అయిపోయింది. 7 అంతలు వారి కలారా అగ్నిగుండం 7 అంతలు అవడం చూశారు. అమ్మో, బలిసుంటే బ్రతుకుంటే బలిసాకుల కూర తిని బ్రతకొచ్చు, కానీ ఇంత ఈడుగు గల అగ్నిలో పడేస్తారా, మసి అయిపోతాము. బాబు రాజా నువ్వు చెప్పినట్టుగా వెళ్తావు అన్నారా? మనకి ఎవరైనా రేషన్ కార్డు ఇవ్వనంటే, మేము క్రిస్టియన్స్ కాదండి. ఎవరు కాదు? మీకు కోటా కార్డు, రేషన్ కార్డు, తెల్ల కార్డు లేదంటే మీరు అబద్ధం చెప్పేస్తారు. క్రిస్టియన్స్ కాదండి, మేము క్రైస్తవం కాదండి. ఎంతమంది చెప్పుకుంటుంటారు? చేతులు ఎత్తండి ఒకసారి. నిజమేనా? ఒక పరీక్ష మీ జీవితాల్లో. ఏదైనా గవర్నమెంట్ వారు ఇచ్చిన కొన్ని ఆపర్చునిటీస్ మీకు పోతే మీరు అబద్ధం ఆడేసి ప్రభుని పక్కన పెట్టేస్తారు. కానీ దేవుడు ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడు ఈ రాత్రి అంటే, ప్రాణాలైన ప్రభు కొరకు ఇచ్చేవారి కోసం ప్రభు చూస్తున్నాడు. క్రైస్తవ జీవితం అనేది నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు తన రక్తం కార్చిన దేవుని కొరకు నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అనగలవా ఈ రాత్రి? నేను చెప్పే మీ మాట అర్థమైతే, ఒకరోజు ఆయన మెప్పు, ఘనత, మహిమలో నువ్వు నిలబడాలంటే ఈ భూమి మీద క్రైస్తవ జీవితం అనేది ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకుని విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శద్రకు మీషకు అబేద్నెగోలు అంటున్నారు, ఏమంటున్నారు? ఒక మాట అన్నారు, నెబుకద్నెజరు ఇందులో వచ్చిన చింత మాకు. చాలా మందికి ఏ చింత? రేపు ఏమి తిందామా, ఏమి త్రాగిందామా, ఏం కట్టుకుందామా, ఏం కట్టుకున్నా, ఏం సంపాదించినా నువ్వేమి, నీ ప్రాణాన్ని రక్షించగలిగిన దేవుడు, నిన్ను కాపాడగలిగిన దేవుడు, నీకు నిత్య జీవం కలిగిన దేవుడు, ఆ యేసుని మాత్రమే నువ్వు ఎరిగి ఉండాలి. ఈ లోకంలో చాలా మంది చాలా అతిశయిస్తున్నారు. ఒకడు అనుకున్నాడు, లోకాసు వార్త 12వ అధ్యాయంలో అంటాడు, ఓ నా ప్రాణమా, ఏమంటున్నాడు? తినుము, త్రాగుము, సుఖించు, అనేక సంవత్సరాలకి చాలినంత నీ కొట్లో నేను కూర్చాను. తినగలిగాడా? త్రాగలిగాడా? ఓరు వెర్రుడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఏమవుతుంది? ఈ రాత్రి మనుషులు అనుకుంటున్నారు, విస్తారంగా నాకు అన్ని ఉన్నాయి, నాకు ఏ సక్కర్లేదు అని అనుకుంటున్నావేమో. యేసు లేకుండా నీకు మనశ్శాంతి లేదు, యేసు లేకుండా నీకు నిత్య జీవం లేదు. ప్రభువైన యేసు అందుకే ఈ లోకానికి వచ్చాడు. మనిషి జీవితంలో అన్ని ఉంటున్నాయి, కానీ మానవుడికి దొరకలేనిది విశ్రాంతి. ప్రభు అందుకే నిన్ను చేతులు చాచి ఈ రాత్రి సభ ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. మండపంలో ఉన్న పెద్దవారా, చిన్నవారా,